హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాసులో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డూ దిస్లో ఉన్న సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? సో డూ దిస్, రైట్ 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫర్ 3/5 అండ్ సెకండ్ వన్ 4/7. సో 3/5కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అండ్ 4/7కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని రైటింగ్ చేయమంటున్నారు. ఓకే, డూ దిస్. ఫస్ట్ వన్ 3/5. ఓకే, సో 3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ని సేమ్ నెంబర్తో ఇంటూ చేయాలి, అలాగే డినామినేటర్ని కూడా సేమ్ నెంబర్ తోటి ఇంటూ చేస్తే దట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో 3/5 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాను, 3 × 2 5 × 2 రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, 3 2s are 6, 5 2s are 10. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఇంకోటి రైటింగ్ చేస్తాను, 3 × 3 5 × 3. 3తో ఇంటూ చేస్తా, 3తో ఇంటూ చేస్తా. సో 3 3s are 9, 5 3s are 15. నెక్స్ట్ 3/5ని అప్లో 7తో ఇంటూ చేస్తాం, డౌన్లో కూడా 7తో ఇంటూ చేస్తాం. 7 3s are 21, 7 5s are 35. దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 3ని 9తో ఇంటూ చేస్తాం, ఇంటూ 9 ఇంటూ 9. 3 9s are 27, 5 9s are 45. నెక్స్ట్ 3/5ని 1తోనే ఇంటూ చేస్తాం, ఇంటూ 1 ఇంటూ 1 3/5. లేదు అంటే 10 తోటి 30/50. సో ఈ విధంగా మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. 3/5కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే 6/10 ఈజ్ ఈక్వల్ టు 9/15 ఈజ్ ఈక్వల్ టు 21/35 ఈజ్ ఈక్వల్ టు 27/45 ఈజ్ ఈక్వల్ టు 30/50. సో దీన్ని మళ్ళీ మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇదే 3/5 వస్తుంది. 3 టేబుల్తోని 3 2s are 2 టేబుల్తోని 2 3s are 2 5s are. సో ఇక్కడ 3/5 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 3 టేబుల్ 3 3s are 3 5s are. అలా క్యాన్సిలేషన్ చేస్తే మళ్ళీ ఇదే నెంబరు వస్తుంది. సో దిస్ ఈజ్ ద 3/5కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదనండి, ఈక్వల్ నెంబర్ తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఏదైనా నెంబర్ తీసుకో, కానీ న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలి, డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఓకే, 4/7. ఓకే, నా 4/7కి ఎన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి, 5 రైటింగ్ చేయమంటున్నారు. సో 4/7 అప్పుడు నేను ఇంటూ 3 చేస్తాను. ఓకే, 4 3s are 12, 7 3s are 21. నెక్స్ట్ ఇంకోటి 4/7, 4 జా 4 జా, 4 4s are 16, 7 4s are 28. నెక్స్ట్ 5s are 5s are, 4 5s are 20, 7 5s are 35. ఓకే, సో ఈ విధంగా మనం ఏదైనా నెంబర్ ఇంటూ 10 జా ఇంటూ 10 జా, 4 10s are 40, 7 10s are 70. 4/7 ఇంటూ ఏం రాద్దాం, 100s ఇంటూ 100s రాద్దాం. సో 400/700. ఈ విధంగా మనము ఏ నెంబర్నైనా తీసుకొని రైటింగ్ చేయవచ్చు. సో ఈ విధంగా ఎవ్రీ దాన్ని న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో ఇంటూ చేస్తే దట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఈజ్ బిగ్గర్, 5/8 ఆర్ 3/5? ఓకే, కంపారిజన్ చేయమంటున్నారు, బిగ్గర్ ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి మనము ఏ నెంబర్ బిగ్గర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది అన్లైక్ ఫ్రాక్షనా లైక్ ఫ్రాక్షనా, ఫస్ట్ అది తెలియాలి. సో దిస్ ఈజ్ ద అన్లైక్ ఫ్రాక్షన్. 5/8 3/5 అన్లైక్ ఫ్రాక్షన్స్ నాన్న. సో అన్లైక్ ఫ్రాక్షన్ని ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. సో ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో దీన్ని 5తో ఇంటూ చేద్దాం, దీన్ని 8 తోటి ఇంటూ చేద్దాం, అయిపోతుంది 5/8.
సో డినామినేటర్లో 5 ఉంది కదా, 5తో ఇంటూ చేద్దాం, 5తో ఇంటూ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 3/5 8తో ఇంటూ చేద్దాం, 8తో ఇంటూ చేద్దాం. ఓకే, సో అప్పుడు 5 5s are 25 by 8 5s are 40. 3 8s are 24 by 8 5s are 40. ఓకే, సో ఏది బిగ్ అవుతుంది దీంట్లో? 25/40 is the big. So 25/40 means 5/8 is big. 3/5 is small. Okay, so what is the big number? 5/8. Determine which of the following pairs are equal by writing each in their simplest form. Okay, so determine which of these following pairs are equal by writing each in their simplest form. దీన్ని simplest form లో చేంజ్ చేసి ఏది ఫస్ట్ దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో చేంజ్ చేద్దాం. థర్డ్ బిట్, ఫస్ట్ వన్ 3/8 375/1000. సో ఇది మనం దేంతో కూడా క్యాన్సిలేషన్ చేయలేం కాబట్టి ఇదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. 375/1000ని క్యాన్సిలేషన్ చేయొచ్చు. 375ని 5తో డివైడ్ చేయొచ్చు, అలాగే 1000ని కూడా 5తో డివైడ్ చేయాలి. సో ఎవ్రీ న్యూమరేటర్ని దేంతో డివైడ్ చేస్తే డినామినేటర్ని కూడా దాంతోనే డివైడ్ చేయాలి. న్యూమరేటర్ని దేంతో ఇంటూ చేస్తే డినామినేటర్ కూడా దాంతోనే ఇంటూ చేయాలి. ఆ విధంగా మనం చేస్తూ రావాలి. సో ఈక్వల్గా డినామినేటర్స్ని న్యూమరేటర్స్ని డివైడ్ చేయడమైనా మల్టిప్లై చేయడమైనా చేయాలి. సో ఇక్కడ 5 టేబుల్లో 375 ఒకటి వస్తుంది. 5 7s are 35, ఎస్ 36 37 2 వస్తుంది. 25 5 5s are 25. నెక్స్ట్ 5 2s are 10 0 0 5 0s are 0. మళ్ళీ 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాను. ఓకే, 5 1s are 5 6 7 2 ఉంటుంది 25 5 5s are 25 5 4s are 20 0. మళ్ళీ 5 తోటే డివైడ్ చేస్తాను. ఎందుకు 5 అని తెలుస్తుంది? ఇక్కడ 5 ఉంది, 1s ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ కూడా 1s ప్లేస్లో 0 ఉంది. సో 5 0 ఉంది అంటే దట్ ఈస్ ద 5 టేబుల్ తోటి డివైడ్ అవుతుంది అని. 5 టేబుల్ చెక్ చేయండి. 5 1s are 5 5 2s are 10 5 3s are 15. అలా 1s ప్లేస్లో ఏముంది? 5 0 5 0 5 0 అలా ఉంటుంది. సో ఇక్కడ 5 0నే ఉంది కాబట్టి మనము 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నాం. 5 3s are 15 5 8s are 40. సో ఫస్ట్ వన్ ఈజ్ 3/8, నెక్స్ట్ ఆల్సో 3/8. సో 3/8 3/8 ఈక్వలా? సో దట్ ఈస్ ఈక్వల్. సో దిస్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, సో ఇవి రెండు ఈక్వల్ అవుతుంది. అదే అడుగుతున్నాడు. ఫస్ట్ దాన్ని స్మాలెస్ట్ ఫామ్లో చేంజ్ చేస్తున్నాక అవి రెండు ఈక్వలా అని అడుగుతున్నాడు. సో దిస్ 2 ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ వన్ 18/54 23/69. ఓకే, సో ఇక్కడ చెక్ చేద్దాం. 18 టేబుల్లో 54 ఎక్కడ వస్తుంది? 18 3s, అవునా? సో ఇక్కడ నేను 18/54ని డైరెక్ట్ 18 టేబుల్ తోటి డివైడ్ చేస్తాను. సో 18 1s 18 3s. నెక్స్ట్ 63/23/69ని డైరెక్ట్ 23తో డివైడ్ చేస్తాం. 23 1s 23 23 3s 69. సో ఇవి రెండు ఈక్వలే కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ 6/10 600/1000. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు 6/10 6/10 ఈక్వలే కదా, ఈక్వల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 17/27 25/45. ఓకే, సో 17/27ని దేంతోనైనా క్యాన్సిలేషన్ చేయగలుగుతామా?
ఇది 3 టేబుల్తో చేయగలుగుతాం, బట్ ఇది 3 టేబుల్తో చేయడం, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్. సో దిస్ ఈజ్ స్మాలెస్ట్ ఫామ్, ఇదే స్మాలెస్ట్ ఫామ్. బట్ ఇది 25/45ని స్మాలెస్ట్ ఫామ్లో చేంజ్ చేద్దాం. 5 తోటి డివైడ్ చేద్దాం, 5 తోటి డివైడ్ చేద్దాం. సో 25 మీన్స్ 5 5 5 9 సో 17/27. సో ఇవి రెండు ఈక్వలా? నో, నాట్ ఈక్వల్. ఓకే, సో ఆ విధంగా మనం స్మాలెస్ట్ ఫామ్లో చేంజ్ చేసి అవి రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఈక్వల్ అయింది, ఫోర్త్ది ఈక్వల్ అవ్వలేదు. ఇక్కడ ఏమిచ్చాడు? యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ క్లాస్ 6th. ఓకే, లెట్ ద సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ నౌ. సో క్లాస్ 6thలో మనం అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాం ఫ్రాక్షన్స్లో. బట్ ఇప్పుడు అలాంటివే కొన్ని సమ్స్ ఇచ్చాడు, ఆ సమ్స్ని మనము ఇంకోసారి రీక్యాప్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు నేను కొన్ని సమ్స్ రాస్తాను చూడండి, ఎగ్జాంపుల్ సమ్స్. ఓకే, 3/5 ప్లస్ 5/5 హౌ మచ్? సో ఇక్కడ లైక్ ఫ్రాక్షనే కాబట్టి 5, 3 + 5 8/5. సో ఈ విధంగా మనం న్యూమరేటర్ని యాడ్ చేయాలి, డినామినేటర్ని యాడ్ చేయకూడదు. ఓకేనా, న్యూమరేటర్ మాత్రమే యాడ్ చేయాలి. 3 + 5 8, 5 ఓన్లీ, 5 ఉంది కాబట్టి 5 రాయాలి. అదే 1/10 ప్లస్ 3/10. సో ఇక్కడ డినామినేటర్ 10నే రైటింగ్ చేయాలి. ఓకే, 1 + 3 4/10. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ 2/9 ప్లస్ 3/9. సో 9 డౌన్లో రైట్, 2 + 3 5/9. సో ఈ విధంగా మనము ఏం నేర్చుకున్నాం 6th క్లాస్లో? లైక్ ఫ్రాక్షన్లో ఉన్న వాటిని అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఇదే మెథడ్లో సబ్ట్రాక్షన్ కూడా నేర్చుకున్నాం. ఓకే, సో ఇది రీక్యాప్ చేయడానికే నేను రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఉంది. రజియా కంప్లీట్స్ 3/7 part of her homework. Okay, while Rekha completed 4/9 of it. Who has completed the least part of homework? Okay, రజియా కంప్లీట్ ఎంత చేసిందంట? 3/7, అంటే మొత్తం 7 హోంవర్క్స్ ఉన్నాయనుకో, దాంట్లో 3 కంప్లీట్ చేసిందంట. ఇంకెన్ని కంప్లీట్ చేయాలి? 4 కంప్లీట్ చేయాలి. ఓకే, అండ్ రేఖ ఎన్ని కంప్లీట్ చేసింది? టోటల్ 9 హోంవర్క్స్ ఉంటే దాంట్లో 4 కంప్లీట్ చేసింది. ఓకే, సో ఆమె ఎక్కువగా కంప్లీట్ చేసిందా, రైజా ఎక్కువ కంప్లీట్ చేసిందా అని అడుగుతున్నారు. సో ఇవి డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ 3/7, 4/9, అంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు మనం కంపేర్ చేయలేము, ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు. అదే మనకు లైక్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు కంపేర్ చేసి చెప్పవచ్చు. సో ఈ అన్లైక్ ఫ్రాక్షన్లో ఉన్నాయి, ఇవి అన్లైక్ ఫ్రాక్షన్లో ఉన్న వాటిని లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం ఫస్ట్. ఓకే, అప్పుడు మనకు వస్తుంది ఆన్సర్. సో కంపేర్ చేద్దాం. కంపేర్, ఇదేంటిది? ఎగ్జాంపుల్ 1. ఓకే, కంపారిజన్ చేయాలి. దేన్ని రజియా ఎంత చేసింది? 3/7. మళ్ళీ రేఖ ఎంత చేసింది? 4/9. ఓకే, సో ఇవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనము లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే దీన్ని 7 తోటి ఇంటూ చేద్దాం, దీన్ని 9 తోని ఇంటూ చేద్దాం. 3/7. సో డినామినేటర్లో 9 ఉంది కాబట్టి హియర్ 9 తోటి, హియర్ 9 తోటి. నెక్స్ట్ 4/9, ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది కాబట్టి ఇంటూ 7 తోటి, ఇంటూ 7 తోటి కంపేర్ చేద్దాం. సో 3 9
27, 7 9 ja 7 7 ja 49, 7 8 ja 56, 7 9 ja 63, 4 7 ja 28, 9 7 ja 63. సో ఇప్పుడు మనకు తెలిసింది 63గా ఉంటే దాన్ని ఇప్పుడు 27గా హోంవర్క్ కంప్లీట్ చేసింది, ఈమె 28 హోంవర్క్ కంప్లీట్ చేసింది. సో ఎవరు ఎక్కువ కంప్లీట్ చేశారు? రేఖ అనే ఆమె ఎక్కువగా కంప్లీట్ చేసింది. సో ఇదేదెవరు? రజియా 3/7, 4/9. ఇది ఎవరు? రేఖ. అంతే కదా. సో ఎవరు ఎక్కువ కంప్లీట్ చేశారు? రేఖ ఈజ్. ఎవరు లీస్ట్గా కంప్లీట్ చేశారో అని అడిగాడు, కాబట్టి లీస్ట్గా కంప్లీట్ చేసింది రజియా. సో రజియా హ్యాస్ completed a least part of her homework. ఓకే, సో ఆమె లీస్ట్ పార్ట్ని కంప్లీట్ చేసింది. నెక్స్ట్ శంకర్, ఎగ్జాంపుల్ 2. శంకర్స్ ఫ్యామిలీ consumed 3 1/2 kgs of sugar in the first 15 days of a month. For the next 15 days, they consumed 3/4 kgs sugar. How much sugar did they consume for the whole month? So first 15 days ఏమో 3 1/2 kgs sugar కంప్లీట్ అయిందంట. నెక్స్ట్ 15 daysకి 3/4 షుగర్ కంప్లీట్ అయిందంట. మొత్తం వాళ్ళు ఎంత యూజ్ చేశారు అని అడుగుతున్నాడు. సో ఇయర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, దాన్ని మనము ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేసుకోవాలి, తర్వాత అది అన్లైక్ ఫ్రాక్షన్ అయితే లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ 15 daysకి ఎంత నాన్న? ఫస్ట్ 15 daysకి ఫస్ట్ 15 days యూజ్ చేసింది 3 1/2 kgs. నెక్స్ట్ 15 daysకి యూజ్ చేసింది 3 3/4 kgs. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 3 1/2 ప్లస్ 3 3/4. సో దీన్ని ఎలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేయొచ్చు? హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్ ప్లస్ ఏంటిది? న్యూమరేటర్ బై డినామినేటర్. హోల్ నెంబర్ ఏంటిది? 3. 3 ఇంటూ డినామినేటర్ 3 2s are 6. 6కి ప్లస్ 1 7. 3 ఇంటూ 2 ప్లస్ 1/2 అంటే 3 2s are 6 ప్లస్ 1/2 7/2. అలాగే దీన్ని చేద్దాం. 3 ఇంటూ 4 ప్లస్ 3/4. 3 4s are 12 ప్లస్ 3/4 15/4. ఓకే, సో దిస్ ఈజ్ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేస్తాం. అంటే 7/2 ఫస్ట్ వన్, 15/4. సో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. అప్పుడు మనం దీన్ని 2 2s are 4 చేస్తే వచ్చేస్తుంది కదా. 2s are 2s are 7 2s are 14/4 ప్లస్ 15/4. ఇప్పుడు డినామినేటర్స్ ఏమున్నాయి? సో 4 14 ప్లస్ 15 9 29/4. సో ఈ 29/4ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయొచ్చు. 4 తోటి 29 డివైడ్ చేద్దాం. 4 5 20, 4 6 24, 4 7 28. 1. So what is the answer? 7. Whole number 1. Numerator and denominator 4.
సో 7 1/4 అంటే 7 kgs అండ్ 1/4 kgs. ఓకే, అంటే 7.5 కాకుండా 7 దాంట్లో 4 పార్ట్స్లలో హాఫ్. ఓకే, సో ఈ విధంగా దాన్ని షింకరింగ్లో మనకు టోటల్గా కంప్లీట్ చేసింది వస్తుంది 7 1/4 kgs. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3ని మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం నాన్న. సో ఇక్కడి వరకు మనం ఎగ్జాంపుల్ 2 వరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ 3 నెక్స్ట్ సమ్స్ కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.